తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ప్రొసీడింగ్ ఆఫీసర్. 28 మంది కౌన్సిలర్లలో 15 మంది అయినా హాజరైతే ఎన్నిక జరిగేది. అయితే టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వస్తామని ప్రకటించారు వైసీపీ కౌన్సిలర్లు. కేవలం 10 మంది మాత్రమే సమావేశానికి రావడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ప్రొసీడింగ్ అధికారి. దీంతో ఉదయం నుంచి నడుస్తున్న డ్రామాకు ప్రస్తుతం తెరపడినట్లయింది. ఇవాళ కూడా ఎన్నిక జరగకపోవడంతో మూడోసారి వాయిదా పడినట్లయింది. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉదయం నుంచి పొలిటికల్గా హీట్ డ్రా చేసింది. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లుండగా గతంలో మొత్తం స్థానాల్లో వైసీపీనే గెలిచింది. అయితే ఇటీవల వీరిలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మిగిలిన 20 మంది కౌన్సిలర్స్లో ఒకరు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి మొత్తం 18 మంది కౌన్సిలర్లున్నారు. అయితే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. వైస్ చైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15గా ఉండగా ప్రస్తుతం టీడీపీ మద్దతుగా 10 మంది కౌన్సిలర్లున్నారు. అయితే ఎమ్మెల్యే దివ్య ఎక్సఫీషియో ఓటుతో టీడీపీ బలం 11కి చేరుతుంది. వైసీపీ నుంచి మరో 4 కౌన్సిలర్లు తమ వైపు తిప్పుకునేందుకు ఉదయం నుంచి టీడీపీ ప్రయత్నాలు చేసింది. అయితే అప్రమత్తమైన వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా తమ పార్టీ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ సమావేశానికి హాజరు కాకుండా మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటికి కౌన్సిలర్లను తీసుకెళ్లారు. వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఇంట్లోనే ఉండడంతో టీడీపీ నేతలు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్లను తమకు నచ్చినట్టు ఓటు వేయనివ్వకుండా టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నేతలకు వైసీపీ నేత దాడిశెట్టి రాజా వర్గానికి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఘర్షణకు దారితీసింది. అయితే వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశానికి హాజరు కాకపోవడంతో మూడోసారి ఎన్నిక వాయిదా పడాల్సి వచ్చింది. దీంతో రేపు ఎన్నిక నిర్వహించనున్నారు ప్రొసీడింగ్ అధికారి. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకి క్వారం సభ్యులు సంఖ్య రానందువలన 1 అవర్ వరకు వెయిట్ చేయాలని మనకి రూల్ పొజిషన్ చెప్తా ఉంది. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము అట్లీస్ట్ 1/2 of the number of members then on the municipal council who are entitled to vote at the election within 1 hour from the time of appointment నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా నియమించిన ఎస్సీసీ నుంచి అబ్జర్వర్ గా నియమించిన జాయింట్ కలెక్టర్ గారి కూడా ఈ విషయం తీసుకురావడం జరుగుతా ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా రేపు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి యథావిధిగా రేపటి పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకోవడం. పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి. భయంతోనే వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్లలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సుధారాణి. అందరూ మా ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరడం మాకు సెంటిమెంట్. అలాగే మా కౌన్సిల్ సభ్యులందరూ 2 గంటల ముందుగా ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి గేటు బయట టీడీపీ ఇక్కడ లోకల్ పోలీస్ వారితో కలిసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు. మాకు భయం వేసే మేమందరం కూడా బయటికి రాలేదు. అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇష్టపూర్వకంగా మేమందరం ఇక్కడే ఉన్నాము. బయటికి మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు వారి సహకారంతో మెయిన్గా లోకల్ పోలీసు వారు సహకారంతో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు. మేము అందుకే బయటికి రాలేదు. అలాగే నేను తెలియజేసుకుంది కనుక కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని